అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ఇస్లాంలో ముస్లింలు పూలదండలు సారా వేసుకుంటారు కదా, అవి ధరించవచ్చా? సో మనం ఏంటో చూద్దాం. ఇస్లాంలో లేని ఆచారాలు చాలా క్రియేట్ చేస్తారు మన పూర్వీకులు. సో ఇప్పటికి ఒక పెళ్ళికొడుకు రెడీ అవగానే చేతులకి కత్తిస్తారు, నడుముకి ఒక బెల్ట్లో కొబ్బరి చెప్ప బియ్యం రూపాయి వేస్తారు. ఎందుకు వేస్తారో నాకైతే తెలీదు. అవి ఇట్లాంటివి కొత్తవి క్రియేట్ చేయడం వల్ల ఇదొక షిరిక్ అవుతుంది. సారా కట్టే ముందు ఒక 5 మెంబర్స్కి కళ్ళకి పెట్టి, తర్వాత ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇలాగా నాళ్ళ పూసలు దండేసేటప్పుడు ఒక 5 ముత్తైదులకి పెట్టి, ఇదంతా ఒక టైప్ ఆఫ్ బిద్దత్, షిరిక్ అనమాట. అల్లా మనందరినీ ఇటు నుండి కాపాడుగాక. సారా కట్టగానే బ్యాండ్ మేళంతో ఊరేగిస్తారు ఊరంతా. ఎందుకో నాకైతే తెలియదు. అని చేతిలో కత్తిస్తారు. పెళ్లి కూతురుని ఇవ్వకపోతే పొడి చేస్తానని చెప్పి బెదిరిస్తారో ఏమో. పెళ్ళయ్యాక సారాన్ని తీసి ఎండబెట్టి, అది ఎండినాక దాన్ని దఫన్ చేస్తారు. సమాధిలో పెట్టినట్టు దాన్ని దఫన్ చేస్తారు, లేకపోతే చెట్లు కాలాడేస్తారు అనమాట. ఎందుకో నాకైతే అర్థం కాదు ఇప్పటిదాకా. ఇది అంతా ఒక టైప్ ఆఫ్ షిర్క్. ఇవన్నీ పెద్ద బిద్దత్ పనులు. ఇలా చేసిన వాళ్ళు, మొదలు పెట్టిన వాళ్ళ నుండి మనం పాటిస్తున్నందుకు అందరికీ పాపం ఈక్వల్గా వెళ్తుందన్నమాట. సో దయచేసి ఇలా ఎక్కడాను ఎంకరేజ్ చేయొద్దు అండ్ ట్రై టు అవాయిడ్. పెద్దలకి చెప్పడానికి ట్రై చేయండి. నా పెళ్ళిలో నేను మాత్రం ఇవన్నిటికీ నో చెప్పాను అనమాట. నా పెళ్ళిలో నేను ఏ సారా వేసుకోలేదు, ఏ పూల దండలు వేసుకోలేదు. ఇన్షాల్లా మీరు కూడా ఈ పెద్ద పనులకి నో చెప్పి సున్నత్ ప్రకారం నిఖా చేసుకోండి.